చెప్పాం కదా ఎందుకు ఉంది ఇప్పటికి రాని నాకు కొద్దిగా రాలేదు తెలుగుదేశం ఇంతమంది తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, నాయకులు ప్రజల మధ్య నామినేషన్ అనుమతించిన అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది. అలాగే కోవూరి అభివృద్ధి కూడా ఖాయమని చెప్పి అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని, అదేవిధంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని, ఎంపీగా ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రశాంతి కోవూరు కాన్స్టిట్యుయెన్సీ నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఈ జనము అభిమానము ప్రశాంతి గెలిచినట్టే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి అయినట్టు ఈ రోజుతోటే అది కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత స్పందన, అనువే స్పందన, ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఇక నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉంటుందో మన పరిస్థితులు కూడా. ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కూర్చోబెట్టేది ఖచ్చితం, జరగబోయేది కూడా అదేను. అట్లే ప్రతి కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. మన జిల్లాలో, రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. మనం ఎన్డీఏలో ఉండడం మన అదృష్టం ఈరోజు. ఎందుకంటే ఏదున్నా మనకి ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఖచ్చితంగా ఎన్డీఏ ఆడ గెలిచేది ఖచ్చితం. మనం కూడా భాగస్థలము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన, బీజేపీ, టీడీపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయం ఉంటుంది. కూడా ఇస్తున్నారు అనూహ్య స్పందన ఇక్కడ. మీ అందరికీ కూడా ఇదే మన కోవూరు గెలుపు అని అనుకోవచ్చు.
అందరికీ నమస్కారం. ఈరోజే నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు మొట్టమొదటి రోజున ఏవైతే ప్రశాంత్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజున ఈ నామినేషన్ కి వేలాదిగా తరలి వచ్చిన అభిమానులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా ఒకటైతే అర్థమవుతుంది, ఈ రోజున అక్క చాలా సాధారణంగా 5 మందితో నామినేషన్ చేయాలనుకున్నారు. కానీ నామినేషన్ చేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ ప్రాంగణానికి తరలి రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు గెలవబోతున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారు. ఇవాళ నామినేషన్ తో విజయలక్ష్మి అమ్మవారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వరించిందని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మనమందరం రానున్న 24 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో, ఎప్పుడు కూడా గతంలో రానంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు నెల్లూరు పార్లమెంట్ లో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ నుంచి జరిగింది ప్రశాంత్ రెడ్డి. ఇక్కడ ఉండే ప్రజలు నిజంగా ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, అలాగనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా రావడం ప్రజలందరికీ ఒక అదృష్టం. అలాగనే ఈరోజు నేను నిరాడంబరంగా వచ్చి నామినేషన్ వేయాలని అయితే రావడం జరిగింది. రాష్ట్రానికి పడిన దరిద్రం ఈ రోజు నుంచి పోతుందని కానీ తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి అందరం కలిసి ఈ 24 రోజులు అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గర పోయి వాళ్ళ ప్రేమని మనం సంపాదించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఇక్కడ ప్రశాంత్ రెడ్డి గారు ఊర్లో ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయమని తెలియజేస్తాం. రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి పూజా కార్యక్రమం నిర్వహించుకొని నేరుగా ఎన్నికల అధికారి దగ్గర వచ్చి ఈరోజు నామినేషన్ దాఖలు చేయాలనుకున్నారు. వారెక్కడా కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పి ప్రజలకు ఎక్కడా కూడా పిలిపివ్వలేదు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ కోవూరులో ఈ రోజు దాఖలు చేస్తున్నారన్న వార్త నియోజకవర్గం అంతా కూడా తెలిసి తండోపతండాలుగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తలందరూ కూడా పిలుపు ఇవ్వకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తుంటే ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలో మనం ఎవరం కూడా ఊహించినంత మెజారిటీ మొట్టమొదటి మహిళగా కోవూరు నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నుకోబోతున్నారనే చెప్పేదానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం అని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దేశమంతా కూడా ఎన్డీఏ ప్రపంచంలో నడుస్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాదాపు 400 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి తథ్యమని చెప్పి సర్వేలన్నీ కూడా తేటతెల్లం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇప్పటిదాకా వచ్చిన సర్వేలన్నీ కూడా తేటతెల్లం చేసినాయి. కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఈ ఇద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడవబోతా ఉంది. దాంట్లో భాగంగా మనం నెల్లూరు జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేలు కూడా గెలవబోతున్నారనే దానికి మొట్టమొదటి ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడాన్ని బట్టి ఈ ఖచ్చితంగా నెల్లూరులో కూడా గెలవబోతున్నాం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో కోవూరు ప్రజలు
ప్రభాకర్ రెడ్డి గారిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి ఆ ఇద్దరు దంపతుల సారథ్యంలో కోవూరులో కనీ విని ఎరుగనేటువంటి అభివృద్ధిని మనం ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ మన కోవూరు నియోజకవర్గం ఇటీవల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. కోవూరు ప్రాంతం నుంచి అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి వాళ్ళిద్దరు కూడా మన మధ్యలో ఉండి కోవూరు సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకం మనందరికి ఉంది. కోవూరుని అభివృద్ధి చేసుకుందాం, వారిని ఆశీర్వదిద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. అయితే ఈ నామినేషన్ కేవలం 5 మంది మాత్రమే పోతామని నాకు యాక్చువల్ గా ఫోన్ చేసినప్పుడు 5 మంది మాత్రం ఇక్కడ అనుకరిస్తే వేల మంది యాక్చువల్ గా ఈరోజు వాళ్ళకి నిజంగా గెలిచేసినట్టే. అత్యధిక మెజారిటీతో మీరు అందరూ గెలిపించాలి. నేను కోవూరు ప్రజలందరికీ, నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరికీ ఒకటే చెప్పేది, వారు రాజకీయాలకి డబ్బులు సంపాదించుకోవడానికి వల్ల వారికి దేశ విదేశాలు అనేక వ్యాపారాలు ఉన్నాయి. కేవలం ప్రజల సేవ చేయడానికి వచ్చారు. వారు వైసీపీ పార్టీలో ఎంతో సేవ చేశారు, ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు. కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ లేదు, గౌరవం లేదని తెలుగుదేశం వచ్చారు. వివరంగా ప్రభాకర్ రెడ్డి గారు ఫస్ట్ కాంటాక్ట్ చేశారు. ఒకటే చెప్పారు, నారాయణ చంద్రబాబు నాయుడు పోవాలంటే అపాయింట్మెంట్ అవసరం లే, ఫోన్ అవసరం లే, నేరుగా వెళ్ళిపోతావు, ఆయన గౌరవిస్తాడు. అంతేకాదు నెల్లూరు టౌన్ ని, నెల్లూరు 54 డివిజన్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. నెల్లూరు ప్రజలు గుండెలను పెట్టుకుంటున్నారు. ఈరోజు ఎక్కడికి పోయినా ప్రమాదం పడుతున్నారు. నేను కూడా అదే విధంగా నెల్లూరు పార్లమెంట్ ని డెవలప్ చేయాలా, అదే విధంగా మా సత్యమని ఒక కాన్షియన్స్ ని డెవలప్ చేయాలా. డబ్బు కాదు, డబ్బు పోయినంతుంది అని నాతో చెప్పడం జరిగింది. అప్పుడు నేను వారిని చంద్రబాబు నాయుడు ఇంట్రొడ్యూస్ చేసి వెంటనే వాళ్ళు యాక్చువల్గా ఆయన వెంటనే చైర్మన్ యాక్చువల్గా పార్టీ నుంచి వచ్చుకున్నారు. ఎందుకంటే ఆయన అజాత్ శత్రువు, ఎవరికి ఉపకారం చేయాలా, ఆయన డెవలప్ చేయాలా, ప్రజల గుండెల్లో ఉండాలని వచ్చారు. నేను అందరినీ ఒకటే చెప్తున్నాను, మీరు అత్యధిక మెజారిటీతో ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా, కోవూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ని గెలిపించండి. ఖచ్చితంగా కోవూరు కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా చేస్తుందనే నమ్మకం నాకుంది. ఇక్కడ ప్రజలకు కూడా ఉందని మీ అమూల్యమైన ఓటుని వాళ్ళిద్దరికీ గెలిపించాల్సిందే. ఈరోజు నామినేషన్ వేస్తామని చెప్పి మేడం గారు చెప్పారు. కానీ మా లాంటి యువకులందరూ ఉత్సాహంగా పాల్గొని విజయోత్సవం సభగా జరుగుతుంది. ఆల్రెడీ బీపీఆర్ దంపతులు గెలిచేశారండి. ఎందుకంటే చిన్న ఉదాహరణ, ఇందుకూరుపేట మండలంలో నిన్నగా మన జరిగిన ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా శ్వేతబంధన చేయడం జరిగింది. చాక్లెట్ తో మామూలు ఘనంగా సత్కరించడం జరిగిందంటే ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వినతులు వెల్లుగా వస్తున్నాయి మేడం గారికి. ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వెళ్లాల్సిన వినతులు ప్రచారానికి వెళ్తే మేడం గారికి వస్తుంది. చాలా గొప్ప ఉంది మాకు చెప్పుకోవడానికి. అలాగే వెడవలూరు మండలానికి వెళ్ళాము. రాత్రి 10 గంటలకు ప్రచారం ముగించేసినా సరే డోర్లు అమ్మడి ముస్లిం అలాంటి యువతులందరూ కూడా బయట కాసుకుని పరిగాములు కాసుకున్నారు. మేడం కోసం ఎప్పుడో గెలిచేశారు మేడం. దయచేసి కోల్ చేస్తారు ప్రజలారా, యువకులారా, ఇటువంటి నాయకులు మనకి ఏదో సంపాదించుకోవడానికి రాలేదు. కోవూరు నియోజకవర్గంలో ఏమీ మిగలలేదు, ల్యాండ్ మైన్ వైన్ ఏమీ మిగలలేదు. కానీ ఇటువంటి గొప్ప వ్యక్తులు వస్తేనే మన కోవూరు నియోజకవర్గం బాగుపడుతుంది, బాగుపడాలి, కూడా బాగుపడాలి. అలాంటి యువకులందరూ కూడా ఉద్యోగాలు రావాలి అంటే ఒక రాజకీయాలు చిన్న అభిప్రాయం బీపీఆర్ మన మీద పడాలి. దయచేసి రోగాలు ఇవ్వకుండా ఇటువంటి వాళ్ళని వెనకుండి నడిపించాల్సిన బాధ్యత యువకుల మీద. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా, మీరందరూ కూడా విశ్రాంతత తీసుకోకుండా ప్రశాంతంగా గెలవాలి అంటే అవిశ్రాంతంగా పనిచేయాలని చెప్పి జనసేన పార్టీ తెలియజేసుకుంటున్నాం. సెలవు తీసుకున్నాం. జై హింద్.